మిథిలా నగరం ధర్మంతో మేల్కొన్న ఉదయం. ఈ రోజు విధి ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతోంది. జనక మహారాజు ధర్మాన్ని జీవించిన రాజు. సీత భూమిపుత్రిక, శాంతి స్వరూపం. ఆమె చూపుల్లో పవిత్రత, నడకలో వినయం. ఇదే శివధనుస్సు, శివుడి శక్తి దాగి ఉన్న ధనుస్సు. ఇది బలానికి కాదు, ధర్మానికి మాత్రమే లోబడి ఉంటుంది. దేశదేశాల నుండి మహావీరులు మిథిలాకు వచ్చారు. గర్వం ముందుకు వచ్చింది, బలం తనను తాను చూపించాలనుకుంది. కాని ధనుస్సు కదలలేదు. ధర్మం ముందు అహంకారం మౌనమైంది. బలం చాలలేదు. ఒక శాంతమైన అడుగు ముందుకు వచ్చింది. ఆయన చూపులో యుద్ధం లేదు. ఇది బలం నడిపిన అడుగు కాదు, ధర్మమే ఆయన్ని ముందుకు నడిపించింది. అహంకారం ఇప్పుడే మాట్లాడలేదు. తన బలం కాదు అని తానే అర్థం చేసుకుంది. అందుకే తల వంచింది. ఇది బలాన్ని చూపించేందుకు కాదు, ఇది ధర్మం తన శక్తిని నిశ్శబ్దంగా ప్రకటించిన క్షణం. సీత మౌనాన్ని దాటుకుని, ధైర్యాన్ని పట్టుకుని, పుష్పాల బరువుతో కాదు, భావాల భారంతో ఆమె ముందుకు వచ్చింది. ఈ క్షణం సాధారణం కాదు. ఇది విధి నిశ్చయించిన సమయం. 2 జీవితాలు ఒకే శ్వాసగా మారిన వేళ. అయోధ్య. రాముడు సీత నడిచి వస్తున్న వేళ వారి అడుగుల వెంట పుష్పవర్షం ఊంకురిసింది. ప్రజల కళ్లలో ఆనందముంకెమిసింది. ఆపు అమ్మిలో భక్తి ఉప్పొంగైంది. 2 ఆత్మలు వేర్వేరు ప్రశ్నో ఒకే కారి గుర్తించాయో. ఇది నిర్ణయం. ధర్మంతో కలిసి నడవాలని జీవితం తీసుకున్న మౌన వ్రతం మాది. సీతారాముల కళ్యాణం జరిగిన క్షణ కాలమే ఆగిన వేళ, ధర్మం తన విధిని చేరుకున్న క్షణం.